హలో అండి. చూసారా, ఇవి కొండపల్లి బొమ్మలు. చేతి వృత్తుల ద్వారా వీళ్ళు చేతితోటే ఎంతో అందంగా తయారు చేస్తూ ఉన్నారు ఈ బొమ్మల్ని. ఇది విజయవాడ దగ్గర ఉన్న ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న కొండపల్లి గ్రామంలో ఈ కొండపల్లి బొమ్మలు అనేవి తయారవుతూ ఉంటాయి. ఎన్నో రకాల కళాకృతులు వీళ్ళ చేతుల్లో సజీవంగా రూపుదిద్దుకుంటూ ఉంటాయి. చూశారు కదా ఎంత అందంగా ఉన్నాయో బొమ్మలు. ముందుగా ఇలా చేసి తర్వాత వాటికి రంగులు వేసి చాలా చాలా అందంగా మలుస్తూ ఉంటారు. కొండపల్లి బొమ్మల్లో ముఖ్యంగా ఏనుగు అంబారి, సుబ్బిశెట్టి, డ్యాన్స్ చేసే బొమ్మలు, ఎద్దుల బండి, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, పక్షులు, ఇంకా ఎన్నో రకాల కళాకృతులు అనేవి రూపుదిద్దుకుంటూ ఉంటాయి. వీళ్ళందరూ ఎంత అందంగా చేస్తున్నారో చూశారు కదా. చేసిన బొమ్మలకి మళ్ళీ రంగుల్ని వేస్తూ ఉన్నారు. చాలా చాలా అందంగా ఉంటాయి ఈ బొమ్మలన్నీ కూడా. దశావతారాలు, రావణుడు, రాముడు, సీత, అలాగే జంతువులు, ఇంకా గుర్రం బొమ్మలు. ముఖ్యంగా ఏనుగు అంబారి అనేది చాలా చాలా అందంగా ఉంటుంది కొండపల్లి బొమ్మల్లో. ఇంకా అమ్మాయిల బొమ్మలు, ఇవన్నీ కూడా చాలా చాలా అందంగా ఉంటాయి. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, ఇలా ఊగే బొమ్మలు, డాన్సింగ్ డాల్స్, ఎన్నెన్నో ఆకృతులు, దశావతారాలు, ఇలా ఎన్నో రకాల కొండపల్లి బొమ్మలు ఇక్కడ వీళ్ళ చేతుల్లో రూపుదిద్దుకుంటూ ఉన్నాయి. ఈ కొండపల్లి బొమ్మల్ని తయారు చేసే ఈ కళాకారులకు అండగా నిలవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 18, 19, 20 3 రోజుల్ని కొండపల్లి బొమ్మల పండుగగా ప్రకటించింది. ఈ ప్రాంతానికి చెందిన 400 ఏళ్ల నాటి కళారూపాన్ని పునరుజ్జీవింపచేయడానికి, కళాకారులకు అండగా నిలవడం లక్ష్యంగా ఆ కళకు ఒక నూతన ఉత్సాహాన్ని అందించడానికి 3 రోజుల పాటు ఈ పండుగని నిర్వహించారు. ముఖ్యంగా ఆదివారం రోజు జరిగిన భారీ వారసత్వ కార్నివాల్ కార్యక్రమం అనేది చాలా 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 విశేషంగా జనసందోహాన్ని ఆకర్షించింది. సంప్రదాయ బొమ్మల తయారీతో పాటుగా సుమారుగా 250 మంది కళాకారులు ప్రత్యక్ష ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తమ నైపుణ్యాలని ప్రదర్శించారు. ఈ కార్నివాల్లో డప్పు, పులి వేషాలు, ఇంకా పులి నృత్యం, తప్పిటగుళ్ళు, తింస, గరగాలు, కీలుగుర్రాలతో సహా మొత్తం 12 సంప్రదాయ కళారూపాలు ప్రదర్శించబడ్డాయి. ఇదొక అద్భుతమైన సాంస్కృతిక వాతావరణాన్ని సృష్టించింది. ఇక ఈ కొండపల్లి బొమ్మల్ని ఒక ప్రపంచ వారసత్వ బ్రాండ్గా తీర్చిదిద్దేందుకు కూడా పలు కార్యక్రమాలు కొనసాగుతాయని ఇక్కడికి విచ్చేసిన పెద్దలు తెలియజేశారు. చూశారు కదా ఎంత అందంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఎంత వైభవంగా జరుగుతున్నాయో. చాలా చాలా అందంగా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి వీళ్ళ సాంస్కృతిక నృత్యం. ఈ 3 రోజులు జరిగిన ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపించాయి నాకైతే. మీరందరూ కూడా చూసి ఆనందిస్తారని ఈ వీడియోస్ని షేర్ చేస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చూశారు కదా ఎంత అందంగా ఉన్నాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.